బ్రేకింగ్ న్యూస్. భారత్ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ కి వాళ్ళ అబ్బ గుర్తొచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాది సంస్థలపైన దాడి చేస్తున్న ఇండియన్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ చేసిన ఈ ఇండియన్ ఫోర్స్ లో ఈ అటాక్ లో చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన కొంతమంది ఈ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఒక్కసారిగా బూమ్ అని చెప్పేసి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగి మొత్తం వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మన ఇండియన్ ఫోర్స్ అక్కడ దాదాపు 100 మందిని పైగా చంపేసింది ఉగ్రవాదుల్ని. సో ప్రస్తుతం అక్కడ చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ అదంతా కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా వెళ్ళి ఆ ఉగ్రవాదుల్ని పరామర్శించే ప్రయత్నం చేస్తారు. ఆ ఉగ్రవాదులు గాయపడ్డారని చెప్పేసి హాస్పిటల్లో పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక పక్క ఉగ్రవాదులకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళను కూడా మేము నిర్మూలించడానికి చూస్తున్నాం అంటూ కూడా ఇలాంటి కథలు చెప్తున్న పాకిస్తాన్ మరొకసారి వాళ్ళ యొక్క దొంగ బుద్ధిని అయితే చూపించుకుంది. అయితే మొత్తం ఈ ఉగ్రవాద సంస్థలు ఏంటేంటి, గతంలో ఈ ఉగ్రవాద సంస్థలు మన భారతదేశంలో ఎక్కడ అటాక్ చేశారు అండ్ ముఖ్యంగా 2019లో జరిగిన ఈ పుల్వామా అటాక్ లో సంబంధించి ఎవరే ఉన్నారో జైష్ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఆ బేస్ ను కూడా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా మట్టుబెట్టిందంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి. మొత్తం భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒకే రోజు ఏకం చేసి దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల పైన 100కు పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారంటూ కూడా ఒక న్యూస్ లోకి రావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ ఆదిత్య. రైట్. తేజ, గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడా అని చెప్పేసి ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. పహల్గామ్ దాడికి బదులు భారత్ ఎలా చెప్తుందా అని చెప్పేసి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఆ సమయం రానే వచ్చేసింది, ఇవాళ జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరు పడుకున్న టైంలో, మనం నిద్ర లేచే టైంలో, అటువంటి టైంలో ఒక గుడ్ న్యూస్ తెల్లారి అందరు వినడం చూస్తున్నాం. అంటే మనం యూరికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, పుల్వామా దాడికి ప్రతీకారంగా ఎయిర్ స్ట్రైక్ చేస్తాం, 2 విజయవంతాలు సాధించాం. సో ఇప్పుడు ఈ పహల్గామ్ దాడికి ఖచ్చితంగా మనం సర్జికల్ స్ట్రైక్స్ ఏదో ఒకటి ఇస్తామని వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. వాళ్ళు మొత్తం పాకిస్తాన్ వాళ్ళ సైన్యాన్ని మోహరించేశారు. అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్న భారత్ ఇచ్చిన దెబ్బ అసలు వాళ్ళు జీవితంలో కూడా మర్చిపోలేదని చెప్పుకోవాలి. అంత ప్రిపేర్డ్ గా ఉన్నా కూడా ఇటువంటి స్ట్రైక్స్ జరగడం అనేది వాళ్ళు కానీ అసలు ఊహించి కూడా ఉండరు. అంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు దీనికి. దానికి కూడా ఒక ఇది ఉంది. అంటే ఈ పేరు పెట్టడం వెనకాల అంటే పహల్గామ్ లో భార్యల కళ్ళ ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదిట సింధూర్ అని కూడా చేస్తారు. దానికి ప్రతీకారమే ఈ దాడి అన్న అర్థంలో కూడా ఈ సింధూర్ అని పేరు పెట్టినట్టు కూడా చాలా మంది చెప్తారు. సో ఇది మంచి పేరుతో మంచి అటాక్స్ అయితే జరిగాయి. సో చాలా చోట్ల అయితే ఇంకోటి చెప్పుకోవాలి తేజ, ఓన్లీ మన టార్గెట్ టెర్రరిస్ట్ మాత్రమే, అక్కడున్న సిటిజన్స్ కాదు, పౌరులు కాదు, ఈవెన్ పాకిస్తాన్ పౌరుల పైన కాదు, ఓన్లీ పాకిస్తాన్ కి అమ్ముడుపోయి పెంపుడు కుక్కల పని చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళ పైన మాత్రమే మన పోరు. అవును, ఉగ్రవాదుల పైన దాడులు జరిగాయి. ఈవెన్ పాకిస్తాన్ సైనికుల మీద కూడా అటాక్ చేయలేమని చెప్పారు. కేవలం ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకుని చెప్పారు. అయితే ఈ కొన్ని రష్యా ఉక్రెయిన్ వార్ చూస్తాము, ఇజ్రాయిల్ వార్ చూస్తాం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి యుద్ధం అంటే ఏంటో అని చెప్పేసి ఇప్పుడు మన దేశాన్ని ఎగ్జాంపుల్ గా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ సామాన్య జనం చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, ఆసుపత్రుల మీద దాడులు చేస్తారు, స్కూళ్ళ మీద దాడులు చేస్తారు. కానీ మనది మాత్రం కేవలం ఎవరైతే మన శత్రువులు ఉన్నారో, మన మీద ఎవరైతే ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారో అటువంటి ఉగ్రవాదులను ఏరేయడానికే ఈ అటాక్స్ అయితే చేశారు. సో ఇప్పుడు వరకు అయితే చాలా 9 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. నైట్ మొత్తం కూడా ఒక రకంగా ఒక భీకర యుద్ధం అయితే పాకిస్తాన్ లో భారత్ అయితే చేయడం జరిగింది. సో ఆర్మీలోని మొత్తం పాక్ లో అయితే 4 ప్రాంతాల్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 5 ఉగ్రవాద స్థావరాలపై అయితే దాడులు జరిగాయి. దాదాపు 90కి పైగా మంది చనిపోయారని చెప్తున్నారు. సో ఇవాళ 10 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు కూడా అనౌన్స్ చేస్తామని వాళ్ళు చెప్పారు. అంటే ఎంతమంది చనిపోయారు, ఎలా దాడులు జరిగాయి, ఎక్కడెక్కడ చేస్తామని క్లియర్ గా ఒక అఫీషియల్ అయితే 10 గంటలకు ఇస్తామని కూడా చెప్పారు. ఏదేమైనా ఇవాళ మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది. మన ఆర్మీని మెచ్చుకుంటున్నారు. దేశం మొత్తం కూడా ఒక హ్యాపీ మూవ్మెంట్ లో ఉండడం అయితే చూస్తున్నాను తేజ. మొత్తం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడా ఈ పహల్గామ్ పైన అటాక్ చేసిన ఉగ్రవాదుల పైన ఎప్పుడు మనం ప్రతీకారం తీర్చుకుంటామా, ఎప్పుడు వాళ్ళని అంతం చేస్తామంటూ కూడా దేశం గత 15 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తుంది. ఆ రోజు ఈ రోజు మొత్తం కూడా వచ్చేసింది. తేజ, చెప్పండి అది. ఇది
ఇది ఇది ముగింపు అయితే కాదు, ఇదే ప్రారంభం. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఉంటాయి. ఇది జస్ట్ దీనికే వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు, పరుగులు పెట్టారు. అన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది ఇంకా సర్జికల్ స్ట్రైక్ జరుగుతాయి. ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉంటాయి. అది పూర్తిగా ఉగ్రవాదాలని అంతం చేసేంత వరకు జరుగుతాయని కూడా వార్తలైతే వస్తున్నాయి. సో ఇది ఫేజ్ 1 మాత్రమే. సో స్టార్టింగే ఇలా ఉంది. ఇక తర్వాత ఇంకెలా ఉంటుందో మన ఊహకు కూడా అందదు తేజ. రైట్. దాదాపు ఎంతమంది వరకు చనిపోయి ఉంటారు ఆదిత్య? ప్రెసెంట్ అయితే అంటే అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. 90కి పైగానే అని అంటున్నారు. 90కి పైగానే అని అంటున్నారు. అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ ఉగ్రవాద స్థావరాలు మాత్రం చాలా అయితే ధ్వంసం అయిపోయాయి. పాకిస్తాన్ ముఖ్యంగా ముంబై ఒప్పుకుంటుందా? దాడుల భారతే మా పైన దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇది భారత్ చేసిన యుద్ధం కాదని మళ్ళీ ఒక ఆశ్చర్యకరమైన జోకేసి అందరిని కూడా మళ్ళీ నవ్విస్తుందా పాకిస్తాన్? పాకిస్తాన్ అలవాటే లేదు. కదా ఇలాంటివి చెప్పడం. లేదు. పాకిస్తాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. కాకపోతే వాళ్ళు కొన్ని అబద్ధాలు అయితే చెప్తున్నారు. అందులో ఏంటంటే భారత్ దాడి చేసింది ఒకటి, కాకపోతే 5 ప్రాంతాల్లో దాడి చేసిందని చెప్పుకొచ్చింది. లేదు, మన వాళ్ళు 9 ప్రాంతాల్లో దాడి చేశారు. రెండవది, మనం వైమానిక అంటే మన వైమానిక ఏవైతే స్పేస్ ఉన్నాయో, ఎయిర్ స్పేస్, వాటిపైన వాళ్ళు దాడి చేశాం, మేము ధ్వంసం చేశామని చెప్పుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీ Yes, సమాధానం మూడు ఇచ్చింది. జెట్స్ ని మేము ధ్వంసం చేసామంటూ కూడా చెప్తున్నారు వాళ్ళ మీడియాలో. అవును, వాళ్ళ మీడియాలో చెప్పుకుంటున్నారు. కానీ మన ఆల్రెడీ అఫీషియల్ గా మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కటి కూడా ధ్వంసం అవ్వలేదు. అది కేవలం వాళ్ళు ప్రచారం మాత్రం వాడుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు ఈ దాడిని That యాక్సెప్ట్ is చేశారు. India కాకపోతే power. ఈ దాడిలో మాత్రమే కొన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇంకోటి, పౌరులు చనిపోయారని చెప్పేసి కూడా అబద్ధాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు సెంటిమెంట్ కొట్టేయడానికి. అది కూడా మన వాళ్ళు ఖండించారు. ఉగ్రవాదుల పైన మనం దాడులు చేస్తాం, ఏ పౌరులు ఎవరు చనిపోలేదని కూడా మనం స్పష్టంగా చెప్పేశారు. ఈ విధంగా ఈ దాడిని యాక్సెప్ట్ చేసినప్పటికీ దాంట్లో కొన్ని అబద్ధాలు వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ఆర్మీ మొత్తం కూడా దాన్ని తిప్పుకొడుతుంది వాళ్ళ అబద్ధ ప్రచారాలని తేజ. రైట్. అయితే భారతదేశానికి మొత్తం కూడా ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఇది ప్రారంభం మాత్రమే. ముగింపు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ లో 26 మందిని వీళ్ళు పొట్టను పెట్టుకున్నారు. అమాయకులైన భారతీయ పౌరుల్ని మీరు హిందువా కాదా అని వాళ్ళ ఫ్యాంట్ విప్పించి వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా అనేది కూడా వాళ్ళు చూసి చంపేశారు. అది భారతదేశం మొత్తం కూడా గుర్తుపెట్టుకుంది. ఎప్పుడెప్పుడు వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలంటూ కూడా ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు మొత్తానికి ఈ రోజు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు దాదాపు 100 మంది పైగానే వాళ్ళందరూ కూడా మరణించారు. ఇంకొక ఉగ్రవాది భారతదేశంలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పడుతుంది. అలాంటి అటాక్ చేశారు. నిజానికి మన భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళు దాడి చేయడం జరిగింది. మరి పాకిస్తాన్ వాళ్ళు తోక ముడుచుకుని కూర్చున్నారు. ఎక్కడ మనం బయటికి వెళ్తే ఎక్కడ మనం లేపేస్తారనే భయంతో ముందస్తుగానే అక్కడ ఉన్న ఆర్మీ మొత్తం కూడా పారిపోయే ప్రయత్నం చేసింది. కాకపోతే అక్కడ ఉన్న ఉగ్రవాదులు మాత్రం బలైపోయారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన మీడియాలో కూడా కొన్ని తప్పుడు వార్తలు రాస్తుంది. ఇండియన్ జెట్స్ ని పడగొట్టేసాం, ఇండియన్ ఆర్మీ 3 జవాన్లు చనిపోయారంటూ కూడా తప్పుడు వార్తలు రాస్తుంది. అలాగే పాకిస్తాన్ లో కొంతమంది రోడ్లపైకి ఎక్కి ఇండియా ఇంకా నీకు మరణకాండం రాస్తున్నాం, ఇంకా ఇండియా చావో రేవో తేల్చుకోవాల్సిందంటూ కూడా కొంతమంది నినాదాలు చేస్తారు. మీకు దమ్ముంటే మాతో యుద్ధానికి రండి, కనీసం మా ప్లేన్స్, మా జెట్స్ మీ పాకిస్తాన్ బోర్డర్ దాటి లోపలికి వచ్చి అటాక్ చేస్తున్న వాటిని మీరు ఆపలేకపోయారు. ఇంకా మాతో యుద్ధానికి ఎలా చేస్తారు? కనీసం కూడా కనీసం తెలుస్తుంది కదా, లోపలికి బోర్డర్ దాటున వస్తున్న ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు వస్తుంది. కానీ అయినా సరే మీరు ఆపలేకపోయారు. అయితే దొంగచాటుగా వచ్చి మీరు యుద్ధం చేయగలుగుతారేమో, కానీ మేము మాత్రం మిమ్మల్ని చెప్పి కొడుతున్నాం.